హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మా వదిన మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేసింది. చికెన్ బగారా చేస్తారంట. సో మా వదిన ఒక్కతే ఎందుకు కష్టపడాలని చెప్పేసి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. సో వంట చూద్దాము, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకేనా? ఇప్పుడు వంటలోకి వెళ్దాము, పదండి. ఇక్కడ అరేంజ్ చేసాము. ఇది వచ్చేసి మై సిస్టర్. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మా కోటిపై బంగారు తల్లి. అలానే మేము బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో అందుకనే ఇలా రెడీ అయ్యాను. యాక్చువల్లీ చెప్పాలంటే వేరే ఏం లేదు, వీడియో కోసం అని మీరు అనుకునేరు కాదు. సో ఇప్పుడు ఇంకా మొత్తం కూర్చొని వంట స్టార్ట్ చేద్దాం. వర్షం కూడా వచ్చేటట్టుంది. సో తొందరగా స్టార్ట్ చేద్దాము. ఓకేనా? ఉన్నాయి, తీసుకొని వెళ్దాము. వాళ్ళు లోపలే ఉన్నారు, ఎంత పిలిచినా రావట్లేదు. నేను ఒక్కదాన్నే తీస్తాను, నో ప్రాబ్లం. పాము బుస్స నాది. ఇది తడిచాయా లేకపోతే మండుతాయో అర్థం కావట్లేదు. చాలు కదా. మా అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు. అక్క తినక వదినా రండి. మా అక్క తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూసారు. ఇక మొత్తం స్టార్ట్ చేస్తాం కూర్చొని. మేము ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఓకేనా? నేను వచ్చేసి మంట పెడుతున్నాను. మా పెద్దక్క వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తుంది. మా ఇంకో సిస్టర్ వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు. ఏం చేయాలి? రైస్ కడుగుతుంది. పొట్టేది ఇస్తాను, ఇంకా కట్ చేయలేదు. దీంట్లోనేనా ఇంకా వేరే దేంట్లో పోయాలా? దాంట్లో ఉడుకుతాయా? కడగటం వరకే అల్లా. పెద్ద కడిగి పక్కన పెట్టాలా? కడిగి పక్కన పెట్టాలి. వదినా ఇందులోనే పోయినా పోయి ఇక్కడ చిల్లు పోయి నచ్చినట్టు పోయి. మన అప్పుడే మంట పెడుతున్నా. ఈ మన రౌలు పోని అంతే అంటారా? మళ్ళీ మళ్ళీ అడుగుతాను. అమ్మాయి అన్న చూసుకోరాదు గేమ్స్. ఊరిక ఫోటో రావట్లేదు. ఇగో ఏది పడితే అది ముట్టుకోకపోవచ్చు. ఓకేనా? కొంచెం పడవలే.
అదే వస్తుంది అదో గంట. ఆయిల్ ఎంత చికెన్ 2 కేజీలు పోయి మొత్తం మండట్లే బొచ్చే చాలా స్టోర్ నీ దగ్గర అది చిన్నది వేసుకో. ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి హలో, ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నాం. ఏమాట? చికెన్ ఆట. ఇంతసేపు అసలు కట్టెలు మండలేదు. వదిన ఏంటో వదిన అసలు ఏంటి? నువ్వు అసలు లేవు, నువ్వే మమ్మల్ని పిలిచి. వదినకి ఏమైందో చెప్పనా వదిన? వదిలే చెప్పకు, కొంచెం నీరసంగా ఉంది. కానిచ్చి వదిన, నువ్వు చెయ్యేంది అసలు ఏది స్టార్ట్ అవ్వట్లేదు ఇక్కడ. నీ చెయ్యి పడితేనే మండుతాయి కట్టెలు, లేకపోతే ఎట్లా మండుతాయి? మా వదినకి ఏమైందంటే సన్ స్ట్రోకా? బాగా మోషన్స్ ఇప్పుడే బనానా పాపం. మరి చికెన్ అంటే ఏంటి? ఈరోజు చికెన్ ఉదయం తినొద్దని ఈరోజు ప్లాన్ చేసావా ఏంటి? అది నేను అది తీసుకొని వెళ్ళిపోతా ఇంటికి. కట్టింది అక్కడి నుంచి పెడుతున్నారు. అది మండట్లేదు, చావట్లేదు. పొగ ఏంటమ్మా, పొగ పెడుతున్నారా మేము వెళ్ళాలని? మేమే చేస్తున్నాం. మండుతున్నాయి. ఇంకా ఇంతసేపు 1 గంట టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడే మాకు. సరేలే, నీ చీర జాగ్రత్త, దూరంగా ఉండు. దీంట్లో పోయి వద్దొద్దు, కర్రీ ఉన్నప్పుడు పోయేది. మంచిగా మండుతుంది, వద్దు. దీని మీద మూత ఇవ్వండి. అక్కడ ఉంది. పసుపు కనిపిస్తుందా మంచిగా? పసుపు వేసాము. ఇక మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి ఏం కాదులే, కూరలో టేస్ట్ ఏముంటుంది. అల్లం పేస్ట్ వేయండి. ఎవరు కూర్చోవద్దు, అందరు పని చేయాలి.
పనికి అన్నం పథకం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే అక్క వదిన. మనం ఇందాకే కట్టెలు తెచ్చుకోవచ్చుగా కదా. నాకేమో ఇది ఎక్కువ తక్కువ ఇద్దరు అని నేను ఆలోచిస్తాను. ఇది రోజు ఇది ఆలోచిస్తాను. మ్యారినేషన్ పుదీనా ఎక్స్పర్ట్ వచ్చింది. అవును, అందుకేగా వెంట పడుతున్నాం వదిన వెనుక. సైడ్ కంట పెట్టావు రబ్బర్ బ్యాండ్ పై. మధ్య కూడా పట్టుకో టైం ఇవ్వకపోతే ఏం కాదులే కానీ కింద పెట్టుకోండి. ఇప్పుడే కదా ఉడుకుంటాను. మధ్య కూడా నాకు ఐదు సీట్ అది నాకు పట్టుకోరాదు. అది పెట్టు, క్లాత్ ఉందిగా. నేను పట్టుకుంటాను. ఒక్కసారి అంటే సార్ అదే ఉడుకుంది. ఇల్లుగా బడి లేకుండా పైకి. చెప్పవా? టమాటా, కారం, కారం కూడా ఎంత తీసుకురా. నేను కలుపుతాను. పడేం జాగ్రత్త పడుకుందిగా. పడేసా మసాలా మొత్తం 5 చెంచాలు లెక్క పెట్టి. ఇది కలరే కానీ కారం ఉండదు. ఇంకోటి
కారం సాల్ట్ చేసిన తర్వాత ఉప్పు ఎక్కువ ఎదురు చాలా ఎక్కడ కూడా వ్యానా వ్యాను ప్యాన్ ఒకరోజు మన ఇంటికాడ వీడియో అందరు చూసి మళ్ళీ ఇది చేయాలి ఇక చేస్తూనే ఉంది కారం తీసుకోవద్దు ఉప్పు కారం తీసుకొని అది పెసర ఎత్తి ఉడుకుతుంది పెసర వేయద్దా ఫ్రైలాగానే గ్రేవీ ఉన్నది కారం ఉప్పు చూడు మేము ఎట్టున్నా తింటాను నేను తక్కువ ఎత్త డిష్ చేయబట్టి కారం ఉప్పు అన్నీ దొరికింది ఎసరు వేస్తే సరికొద్దిగా మంచి ఉడుకుద్దిగా ఎంత వేద్దామంటారు ఎసరు అవి మునగ లెక్క అవి మునగ లెక్క ఏంటిది ముందు పెట్టేస్తా గ్రేవీకి చాలు ముక్కలు ఉడికినాయి ఆల్రెడీ చాలు గ్రేవీ వస్తుంది గ్రేవీ ఉండాలి వస్తుందమ్మా దగ్గర పడగానే ధనియాలు పొడి మసాలా పెట్టి అంతే ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా నాకు డౌటే కారం ఇంకేద్దామా ఇక్కడ కూర్చోవచ్చు లోపల కంటే బయటే బాగుంది పొట్టిందన్నదా పొట్టి క్యాప్ ఏంటనేది చాకులే చాకేది కట్ చేసి పెడితే కట్ అవుతుంది అది ఇది కలుపుకొని తిండి అంతేనా చెప్పాలా అట్లానే ఇప్పుడు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు ఒక బగారా ఆకు వేస్తున్నాను బగారా ఆకండి అవును బాగుంటుంది పెద్దగా ఉందిగా మన బగారా ఆవు మండట్లేదా సరే ఉండి దాన్ని నీళ్ళు నుంచి అన్నం ఎత్తనా సరే వాడినే ఉంది కారేసి ఒక తన్నల్లో రోలును పెద్ద రోలు అమ్మాయి దెబ్బలు పచ్చడి కూడా నువ్వు పోసుకొని ఎక్కడ బిడ్డలు ఇంటికి వేసకపోతే ఆమెకు ఆ రోజు వద్దని చిన్న రోజు నూరుకొని చేసుకుని చేసుకురావాలని చూస్తాను
పచ్చడి గిట్ల వేసుకురండి. ఇగో గుడ్డ పట్టుకో. ఒక మంట కలిగినట్టు వేస్తారు ధనియాల పొడి మసాలా ఎందుకు కాయ లేదు కూర వద్దు చాలు. ఇక మసాలా ఇక ఇప్పుడే అదేంటి ధనియాల పొడిది. ధనియాల పొడి ధనియాల పొడి ఎక్కువ అది కూడా వేయాలి. బగారా వేపులకు పోవాలి. మనకు రాట్ల వాసన పక్కనలో పోతున్నాను. చాలు 10 నిమిషాలు ఉంచాలి. తగిన మంది ఇదిలోపు దగ్గర పడుతుంది. చారు కూడా కొంచెం దగ్గర పంపించారా చిత్రాకు అప్పుడు మా మంచం మీద కొంచెం బండుకుంది మనిషి రానేస్తుంది. మా తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ ఈ విధంగానే ఉంటుంది. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలకి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎల్లి తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. అంటే ఒక 5 to 10 minutes మగ్గిన తర్వాత దాంట్లో కారం మీకు తక్కువ అనిపిస్తుంది అంటే కొంచెం ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. మీకు గ్రేవీగా ఎక్కువ కావాలి చారులాగా అనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ పోసుకొని ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మసాలాలు వేసి కొత్తిమీర వేసి దింపేయడమే. ఇలానే సింపుల్గా మేము ఇష్టపడతాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాను బగారా నేను చాలా బాగా చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళినా బగారా అయితే మాత్రం నేనే చేస్తాను. నా బగారా నాకే నచ్చిద్ది అనమాట. సో ముందుగా మనము ఒక పెద్దది, మనము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఫస్ట్ ఆనియన్స్ కాదు, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ ఫస్ట్ గిన్నె కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, లేకపోతే పడిపోతుంది గిన్నె సెట్ చేయడానికి. నెక్స్ట్ మేము మంట పెట్టడానికి మేము పడ్డ బాధలు అంతా ఇంత కాదండి, మీకు కనిపిస్తూనే ఉంది కదా. సో గిన్నె సెట్ అయిపోయిన తర్వాత ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, మిర్చి అండ్ మసాలా దినుసులు లేకపోతే బగారా దినుసులు లేదా బిర్యానీకి సంబంధించిన దినుసులు అంటారు కదా, అవన్నీ వేసుకోవాలి. వాటి పేర్లు అయితే మాకు కొన్ని తెలియవు. షాజీరా, జాపత్రి అవి ఉంటాయి కదండి, కొన్ని మాకు తెలియదు. వాటి పేర్లు చెప్పలేక మేమైతే ఏంటేంటో చెప్తున్నాము. అదంతా కామెడీగా అయిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ చేసేసాను నేను. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాము, ఓకేనా. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. అలా గట్టిగా కొట్టాలి, మనం వంట చేస్తున్నట్టు అందరికీ తెలియాలి కదా.
బగారా ఆకు అండ్ బగారా దినుసులు. ఇది పువ్వు, అదేంటిది ఏమో ఇవి ఉంటాయిగా బగారా దినుసులు, అవన్నీ వేసుకోవాలి. ఏమో ఏదో ఇగోండి, ఈ బిర్యానీకి సంబంధించినవి అన్నీ బగారాలోకి వేయాలి. పువ్వు, ఆకు, కాయ. సో 2 kgs చికెన్కి 2 kgs బగారా రైస్ వేస్తున్నాం. మూత పెడదాం కొంచెం. నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర వేసి వాటర్ పోసుకోవాలండి. తాలింపు దగ్గరికి వచ్చిన తర్వాత ఎసరుకి వాటర్ పోసుకోవాలి. ఎసరు వచ్చింది. ఎంత వేస్తుంది? ఇట్లా ఇక్కడ మా సిస్టర్ ఇబ్బంది పడుతుందని నేనే బియ్యం వేశాను. చూడండి, రైస్ వేసుకున్న తర్వాత మంట ఎక్కువ పెట్టాలండి. ఎక్కువ పెట్టిన తర్వాత ఆ రైస్ దగ్గరికి వచ్చిన తర్వాత మంట తీసేయాలి. తక్కువ మంట మీద ఉడికిస్తే రైస్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో మాకు విడివిడిగా. రైస్ ఇలా ఎసరు పెట్టుకొని వేస్తేనే చాలా బాగా వస్తుంది. ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి 2 hours ముందు. మా సిస్టర్ నేను ఫస్టే చెప్పాను కదా, చికెన్ కర్రీ స్టార్ట్ చేసేటప్పుడే తను కడిగి నానబెట్టేసి పక్కకు పెట్టిందండి. ఎప్పుడైనా మీరు రైస్ నానబెట్టుకోండి, చాలా బాగా వస్తుంది బగారా రైస్ అనేది. అప్పటికప్పుడు వండిన దానికన్నా మనము బియ్యాన్ని నానబెడితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టేసి ఇక దీన్ని వదిలేద్దాము. అంటే ఊరిక పట్టుకొని వచ్చిందా లేదా అని ఊరిక చూడొద్దు, దాన్ని అలా వదిలేయాలి. అప్పుడు చాలా బాగా వస్తుంది. చూడండి, బియ్యం వేసేసరికి అదిరిపోయింది. అప్పటికే 2 అయిందండి మేము తినక. సో ఎప్పుడు ఉడుకుతుందా అని చూస్తున్నా నేనైతే. చాలా కష్టము ఇలా ఎండకు చేయడం. సో ఒకసారి చెక్ చేద్దాము. రైస్ అయితే దగ్గరకు వచ్చింది, మంట తీసేద్దాము. మూత పెట్టేసి అలానే వదిలేద్దాము, ఆవిరికి ఉడకాలి. ఒక 10 minutes అలా. చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద ఇలా వండుకుంటే. రైస్ చూసారా నాకు ఎలా వచ్చిందో విడివిడిగా. అలా అని గట్టిగా ఉండదు, అలా అని మెత్తగా ఉండదు అన్నమాట. కరెక్ట్గా ఉడికిద్ది. కొంతమంది మెత్తగా వండుకుంటారు, కొంతమంది బాగా గట్టిగా విడివిడిగా రావాలని వండుతారు. అలా కాకుండా రెండు కాకుండా మీడియంగా ఉందన్నమాట. మెత్తగా కాలేదు, అలా అని గట్టి కాలేదు. నెక్స్ట్ అక్క వచ్చేసి అరిటాకు కట్ చేస్తుంది. అరిటాకులో తినాలంటే నాకు చాలా ఇష్టం. ఆకుని ఒకసారి వాష్ చేసుకుందాము. గాలి సో రెడీ అయిపోయింది. నేను అక్కనే దింపమన్నాను, ఎలానో దింపేసింది కిందకి.
సో మా వదిన ఎక్కడుంది అని అనుకుంటున్నారా? వదినకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, సో తను వెళ్ళి పడుకుంది. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. వదిన మేము వండుతాంలే అనేసి మేమే ప్రిపేర్ చేసాము. తను పడుకుంది. తన హెల్త్ అస్సలు బాగాలేదు, ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇబ్బంది పెట్టలేదు. సో ఫైనలీ రెడీ అయిపోయింది. అక్కని దింపమన్నాను, దింపేసాము. టైం వచ్చేసి 12కి స్టార్ట్ చేసాము మేము. కట్టెలు మండక అక్కడే 1 అవర్ వేస్ట్ అయింది. మేము తినేసరికి 3 అయింది. ఈ ఎండ ఒకటి బాగా ఉంది, నీడ ఏం లేదు అక్కడ. సో ఎండ ఈ కట్టెల వేడికి అయిపోయింది అని చెప్తుంది. అమ్మయ్య అనుకున్నాం మేము అయిపోయినప్పుడు. సో ఇక తిందామని చెప్పేసి లోపల పెట్టుకుంటున్నాం మేము. 3 దాటిందండి తినేసరికి. ఫాస్ట్గా చేసుకోవాలి. 1 కల్లా తినేసేయాలి. సరే 1:30, ఇక లాస్ట్ 1:30 అయిద్దిలే అనుకున్నాం. తీరా చూసేసరికి 3:30 కూడా అయిందనమాట మేము తినేసరికి, అన్నీ సర్దుకునేసరికి. అలా ఉంటుంది మన ఎక్స్పెక్టేషన్స్. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటి. పైన ఎండ, కట్టెలు మండట్లేదు, మళ్ళీ పక్కన వచ్చేసి కుక్క ఒకటే మొత్తుకుంటుంది. అలా ఎలానో కంప్లీట్ చేసామండి, వండేసాము. సో ఇక పెట్టేస్తాను. నేను మా సిస్టర్ ఇద్దరమే ఇక్కడ తింటున్నాము. అంటే మాకు ఇలా ఇంట్రెస్ట్ అండి, ఇలా తినాలి అరిటాకులో అనేసి. మా సిస్టర్కి కూడా ఇష్టం కాబట్టి మేము ఇలా తిన్నాము. మమ్మీ వాళ్ళు ఇంట్లోనే తిన్నారు. సో ఇలా ఒక అడ్వెంచరే చేసాం మేము. నెక్స్ట్ డే వీడియో అని అంటే ఎవ్వరూ మాట్లాడట్లేదు ఏమి. ఫస్ట్ డే బాగా ఇంట్రెస్ట్ చూపించారు, అంటే ఎవరు లేవలేదన్నమాట. పడ్డ కష్టానికి అందరు ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారనమాట. సో మొత్తం రైస్ వేసేసాను. నెక్స్ట్ చికెన్ కర్రీ. వదిన వచ్చేసి పడుకుంది. తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, వదిన మేము పెట్టుకుంటాంలే కానీ నువ్వు పడుకో, కామ్గా అలా ఉండు, నువ్వేం కంగారు పడకు, అరే వాళ్ళకి నేను పెట్టట్లేదా ఏంటి అని అనుకోకు, అలా మేమేం ఫీల్ కావాలి కానీ మేమే పెట్టుకొని తింటాంలే, నువ్వు పడుకో అమ్మా, నువ్వు మంచిగా ఉంటే చాలు అనుకున్నాం. అప్పటికి వచ్చి చేసిందండి, అదే సంతోషం, అదే ఎక్కువ. ఎందుకంటే అసలు తను బాగాలేదన్నమాట హెల్త్. సో చికెన్ ముక్కలు వేస్తున్నాను అండ్ గ్రేవీ కూడా. మొత్తం మస్తు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కర్రీ, నాకు అలా కనిపిస్తేనే ఇష్టం. సో ఇక తిందాము. మక్కను కూడా రమ్మన్నాను, వచ్చి ఇక తినేసామండి. ఎంత ఆకలి మీద ఉన్నామంటే ఒక్కొక్కసారి ఆకలి కూడా చచ్చిపోయిద్దండి, కానీ బాగానే తిన్నాము. చాలా బాగుందన్నమాట. చెప్పడం కాదు, కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్టే వేరు. మనం గ్యాస్ మీద వండింది వేరు, కట్టెల మీద వండింది వేరు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఈరోజుకి ఈ వీడియో ఇంతే అండి. సో కొంచెం ఉప్పు తగ్గిందంతే. వదిన నేనే చెప్పాను మమ్మీ వాళ్ళకి బీపీ ఉంది కదా తక్కువ వేసేయి అనేసి. ముందే మేము సాల్ట్ ఎప్పుడు తక్కువ వేసుకుంటాము, మా వరకు మేము వేసుకుంటాము, కానీ మమ్మీ డాడీ వాళ్ళకి ఎక్కువ వేయమన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఇక అందరికీ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. నెక్స్ట్ వీడియోకి మేబీ మా అక్క ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే తను మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళిపోతుంది. సో అదొకటే బాధ నాకు. హక్కు ఉంటే చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు, జోక్స్ అదంతా వేరే ఉంటుంది. సో బాయ్ అండి అందరికీ. ఇక